బ్లీడింగ్ బాగా తక్కువగా అవుతుంది, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి మన వ్యూవర్స్ ఒకళ్ళు అడుగుతున్నారండి. యాక్చువల్గా బ్లీడింగ్ బాగా తక్కువగా అవుతుందా ఎక్కువగా అవుతుందా అని మనకు తెలియటానికి ఏంటి అంటే, మనకి ఒకసారి పీరియడ్ని బట్టి అర్థం కాదు, మీ ముందు సైకిల్స్తో కంపేర్ చేసుకొని చూసుకోండి. సో మీ 3-4 సైకిల్స్ ప్యాటర్న్తో పాటు దీన్ని పోల్చుకుంటే బ్లీడింగ్ బాగా తక్కువగా అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోండి. సో బ్లీడింగ్ తక్కువగా అవటానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే, ఒకటి నార్మల్గా అయితే అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలకి ఇంకా హార్మోన్ సిస్టమ్ అంటే హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ మొత్తం ఇమ్మెచ్యూర్గా ఉంటుంది కాబట్టి దానివల్ల బ్లీడింగ్ తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి నెలసరిలో ఆగిపోయిన వాళ్ళకు కూడా ఈ హార్మోన్ సిస్టమ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది. సో మెయిన్గా పెథలాజికల్ కండిషన్స్ అంటే ప్రాబ్లమాటిక్ కండిషన్స్ ఏమి అంటే, బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్న కండిషన్స్లో మనకి హార్మోన్స్ అన్ని లెవెల్లో ఎఫెక్ట్ అవుతాయి. సో స్ట్రెస్ అనేది ఒకటి మెయిన్ కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తీసుకుంటే పీసీఓడి కానీ ఒబెసిటీ కానీ మెయిన్ కారణంగా ఉంటుంది. కామన్గా ఇప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బ్లీడింగ్ తక్కువగా ఉండటానికి. ఇంకొకటి కొన్ని కారణాలు ఏంటి అంటే, బాగా క్రాష్ డైట్స్, సడన్గా బాగా హెవీగా ఎక్సర్సైజెస్ చేయటము, బాగా సడన్గా క్రాష్ డైట్స్ చేయటము ఒకటి మెయిన్ కారణంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ కానీ ఉండొచ్చు. సో జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. సో మీకు బ్లీడింగ్ తక్కువగా అనిపిస్తుంది ముందు నెలసరిలతో పోల్చుకుంటే అనుకుంటే, ఒక్కసారి మీ దగ్గరలో డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని కారణం ఏంటి అని చెప్పి చెక్ చేసుకొని దాన్ని సరి చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.